చేస్తుందో మన సీఎం గారు, మన మినిస్టర్లు అందరూ ఈ ప్రభుత్వంలో ప్రజల పట్ల ఏదన్నా మన స్టేట్ ను అభివృద్ధి చేసుకోవాలి అన్న గొప్ప ఆలోచనతో ఎంత ముందుకి తీసుకెళ్తున్నారో ఒక నిమిషం మీరు ఆలోచించి దాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి ఇదే వేదిక మీద ఇక్కడే కృష్ణమూర్తి అన్న గారు ఒక మాట అన్నారు, 5 సంవత్సరాల్లో కనీసం పంచాయతీకి ఫండ్స్ లేక ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయడానికి అమౌంట్ లేకపోయింది అని ఒక మాట అన్నారు. మీరు గుర్తుందన్న? ఈసారి మనకి దాదాపు 452 కోట్ల రూపాయలు పంచాయతీలకి ఈ 100 రోజుల్లో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా బుక్కపట్నం మండలానికి రాగానే మేము ప్రపోజల్ పెట్టామండి. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే శాంక్షన్ ఆర్డర్ కూడా కాపీ ఉంది. అందులో పాందుర్తికి మీ ఊరికి మాత్రమే 2 సీసీ రోడ్లు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవాళే దానికి టెంకాయ కొట్టి ప్రారంభిస్తాము. అందులో భాగంగా మొదటిది సీసీ రోడ్డు 300 మీటర్లు న్యూ ఎస్సీ కాలనీలో ఒకటి 15 లక్షల రూపాయలు ఫస్ట్ ఇది శాంక్షన్ చేయడం జరిగింది. రెండోది అంజనప్ప విఆర్ఓ హౌస్ నుంచి హెన్గెన్న హౌస్ అక్కడ వరకు 200 మీటర్లు 10 లక్షల రూపాయలు. అంటే పాందుర్తి మీ ఊరికే 25 లక్షల రూపాయల వర్త్ సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అన్న మీరు ఇంకా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, ఇంకా ఏమి ఇబ్బంది లేదు. ఇది మొదటి విడత, మిగతా కూడా అన్ని విడతల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేద్దాం. అది కూడా తప్పకుండా చేస్తాం. అది ప్రపోజల్ పెట్టండి సార్. సెప్టెంబర్ 19 నుంచి ఇసుకలో మనకి ఏదైనా ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆన్లైన్ పద్ధతి ద్వారా ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా మీరు ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతి కూడా సెప్టెంబర్ 19 ఓపెన్ అయింది. ఇదే కాకోకుండా గత 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటే మన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగ అవకాశం కూడా మన పిల్లలకి తీసుకురాలేదు. ముందు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండే కంపెనీలు కూడా ఈ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఒత్తిడి భరించలేక వెనక్కి వెళ్లిపోయిందో చూసాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది, అమరాజా బ్యాటరీస్ వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా జాకీ కంపెనీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా బ్యాక్ వెళ్ళిపోయిన కంపెనీసే ఉన్నాయి కానీ వచ్చి ఒక ఉద్యోగం అవకాశం క్రియేట్ చేసిన కంపెనీ గత 5 సంవత్సరాలు మనం చూసిందేదే లేదు. మనం దానికి ముందు చూసాం కియా రావడం వల్ల పెనుగొండ దగ్గర అంతా రూపురేఖలే మారిపోయినాయి. మన ఊర్లో నుంచి ఎంతమంది వెళ్లి కియాలో ఉద్యోగాలు చేసి వస్తున్నారో మీకే తెలుసు. అలాంటి కంపెనీలు వస్తే కదా మన పిల్లలకి మన భవిష్యత్తు బాగుండేది, ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చేది. మన పిల్లల్ని ఎప్పుడు కూడా హైదరాబాదు ఇలా చోటికే పంపిద్దామా, బెంగళూరు లేదంటే మన ఊర్లో కూర్చొని ఏదైనా ఉద్యోగ అవకాశాలు అందజేద్దామా అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నారు. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి 15,000 ఉద్యోగ అవకాశాలు, ఐటీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ చదువుకున్న పిల్లలకి చాలా మంచి అవకాశం. వాళ్ళు ఇంకా వేరే బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమే లేదు. హెచ్సిఎల్ కంపెనీ మీకు అందరికి తెలిసిందేదే, మంచి కంపెనీ అది. ఇలా కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తుంది మన ప్రభుత్వం అనే దానికి ఇదే మెయిన్ ఎగ్జాంపుల్. పోయిన 100 రోజుల్లోనే ఇంత డెవలప్మెంట్ కి దారి తీశారు అంటే ఇది రాబోయే 4 సంవత్సరాలు 9 నెలల్లో ఇంకా ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు మామయ్య అడుగుజాడల్లో నడిచి మీకున్న సమస్యలని నాకు వీలైనంతగా నేర్చుకొని తీర్చేస్తాను. థ్యాంక్ యూ. 1వ తేదీ ఈ రాష్ట్రంలోని 65 లక్షల మందికి 65 లక్షల కుటుంబాలకు పొద్దు కునికే లోపల ఈ పెన్షన్లన్నీ 1000 కోట్ల రూపాయలు ఒకే రోజు ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇది ఒక చరిత్ర. చాలా మంది ఏమనుకున్నారంటే వాలంటీర్ లేవు కదా యాడిస్తారనుకున్నారు. వాలంటీర్ 4 రోజులు 5 రోజులు తీసుకుంటే మనం మాత్రం ఒకే రోజు పొద్దు కునికే లోపల అధికారుల సహాయంతో పంచుతున్నామంటే ఇంతకంటే మంచి చేసే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదే సమయంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు
ఈసారి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దగ్గరలో ఆప్షన్ ఓపెన్ చేస్తాము వచ్చే నెలలో. బీసీలంతా 50 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు, ఎస్సీలంతా 50 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు, అదేవిధంగా ఎస్టీలు కూడా 50 సంవత్సరాల పైన అందరికి కూడా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది మన ప్రభుత్వం చేస్తున్న చాలా మంచి కార్యక్రమం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇవ్వలేదని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే మన ఆడవాళ్ళు చాలా మంది వచ్చినారు. సార్ అన్ని చెప్తున్నారు, మా గ్యాస్ కథ ఏమేమి 3 గ్యాస్ సిలిండర్లతోనే దీపావళి పండుగ కల్లా 3 గ్యాస్ సిలిండర్, 1 కాదు 2 కాదు 3 గ్యాస్ సిలిండర్ ముచ్చటగా మీ ఇంటికి పైసా మీరు ఇవ్వాల్సిన అవసరంలా, బొట్టి ఇవ్వాల్సిన అవసరంలా, కనీసం తూటు కొట్టు కూడా లేకోకుండా మీ ఇళ్లకు డైరెక్ట్ గా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం. మీ ఆయన పోతే డబ్బు కట్టాల్సిందే, మీ నాయన మీద డబ్బు కట్టాల్సిందే, మీ మామ మీద డబ్బు కట్టాల్సిందే. కానీ మీరు పోతే డబ్బు అడగరు. మీరు మహారాణుల మాదిరి బస్సులు ఎక్కి కూర్చోవచ్చు, కన్నట్టు కూడా కూర్చో తల్లి అని సీట్ ఇస్తారు. మామూలుగా ఎమ్మెల్యేకి ఉంటుంది, బస్సులో టికెట్లు అడగరు. నాకు మాజీ మంత్రిగా టికెట్లు అడగరు. అంటే మీరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సమానంగా ఎక్కడ టికెట్ కట్టుకోకుండా ఇక్కడ నుంచి పుట్టపర్తి పోవచ్చు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. నింపుతాం, కృష్ణాపురం చెరువుకు నీళ్ళు ఇస్తామా నాయకులు కూడా అడిగారు. కాబట్టి ప్రతి ఒక్క చెరువుకు సాధ్యమైనంత తొందరలోనే కార్యక్రమాన్ని ప్రారంభించి చెరువులన్నీ నిండితే ఈ నియోజకవర్గంలో సర్కార్ అయిపోతుంది. కోస్తా ఎట్లుంటుందో అట్లా ఇది మారుతుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ వచ్చాం. ఎండనక వాననక పగలనక రాత్రనక ఒక జీతగాడు ఏ విధంగా కష్టపడతారో 30 సంవత్సరాలుగా కష్టపడి పనిచేశాం. కంటికి రెప్పలాగా నియోజకవర్గాన్ని కాపాడా. ఈ నియోజకవర్గంలో ఉండే ఎంఆర్ ఆఫీసులు, ఎండీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్స్, లైబ్రరీ బిల్డింగ్లు, షాదీఖాన్లు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్, కేజీబీలు, మోడల్ స్కూల్స్ ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు సహకారంతో పల్లె రఘునాథన్ చేసిందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏ రోడ్డుని తీసుకో, ఆర్ఎంబీ రోడ్ తీసుకో, పిఆర్ రోడ్ తీసుకో, సీసీ రోడ్ తీసుకో, మొత్తం సీసీ రోడ్లను మనం వేసాం. 80% సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. ఇంకా 20% మిగిలిపోయినాయి. ఇప్పుడు అందరూ చెప్తున్న నాయకులందరికీ మీ ఊర్లో ఏ బజార్కైతే సీసీ రోడ్లు లేవో అవన్నీ రాసిస్తే మీరు మట్టి మీద నడుచుకోకుండా సిమెంట్ మీద నడిచేటట్టు, సిమెంట్ రోడ్డు మీద నడిచేట్టు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎస్సీ కాలనీ వాళ్ళ మీద అభిమానంలో నాకు తెలియదు. ఎస్సీ కాలనీకి ఆ రోజు నేనే జేసీబీ పెట్టి చెట్లు కొట్టించి దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని క్లియర్ చేశా. నేనే పట్టాలు ఇచ్చా, 1,70,000 ఖర్చు పెట్టాం. పట్టాలు నేనే ఇచ్చా. ఇళ్లకు కూడా శాంక్షన్ చేశాం. ఈ రోజున ఎస్సీ కాలనీలో 15 లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్డు వేస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రోజే టెంకాయ కొడతామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అంజనప్ప ఇంటికా నుంచి గంగన్న ఇంటి వరకు దాదాపు 200 మీటర్లు 10 లక్షల రూపాయలు వచ్చేతో ఉత్తర చేతితో రాకూడదు అనే ఉద్దేశం చేత మన ఎమ్మెల్యే గారు మాట్లాడి శాంక్షన్ చేయించి వాళ్ళతో మాట్లాడి ఇది తీసుకొచ్చాం. 2 రోడ్లు 15, 10, 20 లక్షలు 1/4 కోటి వర్కులు ఇకపోతే టంకాయలు కొడతామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మిగతా ఊరు కూడా 3 కోట్ల రోడ్లు వచ్చాయి. అవి కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. సిఇసి రోడ్లు ఊరులో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మహిళలకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని చేసినా వాళ్ళ కొలాయిల మీద ఉండే ప్రేమ ఏమిటి మీద ఉండదు. నీళ్లు, కొలాయిలు, బుందెలు నీళ్లు వస్తే ఆనందపడిపోతారు. సాధ్యమైనంత వరకు అతి తొందరలో ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. ప్రతి ఒక్క ఇంటికి కొలాయి వేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీరు కొలాయి ఆన్ చేస్తే బజారు పెట్టుకోవాల్సిన అవసరం, మీ ఇంట్లో నీళ్లు వచ్చేటట్లు
ఏర్పాటు చేసి ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ నీళ్ళన్నీ వస్తే అన్ని నీళ్ళు కూడా వస్తున్నాయి. తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ఇంకా మిగతా పనులు ఏమన్నా కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఒకసారి గెలిపించేది కష్టం మనిషిని. 30 సంవత్సరాలుగా ఈ పక్కన 30 ఇంకా 5 ఏళ్లు నా వారసులో బిగినవుతున్నారు. ఇన్నేళ్లు ఈ నియోజకవర్గం గాని నల్లమాన్ నియోజకవర్గం గాని ఆ పక్కనే బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారు, మనం ఇట్లే బ్యాటింగ్ చేస్తాం. కాబట్టి మీ అభిమానం ప్రేమ ఇప్పుడు మర్చిపోను. ఒకసారి నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఇన్నేళ్లు కష్టపడ్డాను, కుటుంబం చూసుకుందామని ఆలోచన చేశా. ఒక సర్వేలో 86% నియోజకవర్గంలో పల్లె రఘునాథన్ సారు దేవుళ్ళు అంటూ చెప్పినారు. కాబట్టి మళ్ళా ఎక్కువ సర్వే చేస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.